బీఆర్ఎస్ బీజేపీలు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తిలా వ్యవహరిస్తున్నాయని మరోసారి స్పష్టమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఓడిపోయినందుకు సంతోషపడుతున్నారా, బీజేపీ గెలిచిందని ఆనందపడుతున్నారా అనేది మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ప్రతిదీ రాజకీయంగా ఆలోచిస్తే ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదం ఉంటుందన్నారు. చరిత్రలో రైతుల గురించి ఏదైనా మంచి నిర్ణయం తీసుకున్నదంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకుందన్నారు. ప్రజా పాలనలో మంత్రులు, ఎమ్మెల్యేలను ప్రజలు స్వేచ్ఛగా కలవగలుగుతున్నారని వెల్లడించారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి అప్పుల పాలు చేసిన ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ ఒక్కొక్క హామీని నెరవేరుస్తున్నామని వ్యాఖ్యానించారు. 10 ఏళ్లలో బీజేపీ అమలు చేసిన హామీలు గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఏం చేసిందో చెప్పాలని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం మీద ఏడుస్తున్నారు. నాకు ఒక మాట అర్థం కాలే. ఎవరు సంతోషపడితే దానికి ఒక కారణం ఉండాలి. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ నుంచి 600 కార్లు తీసుకుపోయి పక్కనున్నటువంటి హోటల్, టూరిజం ప్లాజాల మొత్తం మహారాష్ట్ర నాయకులతో నింపి మొత్తంగా టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి మొత్తం మహారాష్ట్రలో కూడా రాజ్యం వెళ్తున్నటువంటిగా మాటలు మాట్లాడే మాట వాస్తవమా కాదా? అటువంటి వాళ్ళు ఎన్నికలు ఒక్క సీటుకు పోటీ చేయకపోయి, ఒక్క సీటు గెలవకపోయి, కానీ కాంగ్రెస్ ఓడిపోతే ఏమో సంతోషపడుతున్నారు. నాకు అర్థమవుతలేదు. బీజేపీ గెలిచేందుకు సంతోషమా, కాంగ్రెస్ ఓడిపోయినందుకు సంతోషమా స్పష్టం చేయాలని కోరుతా. సోదరు హరీష్ రావు గారు రాత్రి కలిసి ఒక ప్రోగ్రామ్ లా నేను హుజురాబాద్ ఏం చెప్పిపోయినో నేను కూడా ఇలా వచ్చి చెప్పాల్సి వస్తుంది. నిన్ననే చెప్పిన. నేను అడుగుతానా ఈ వేదిక ద్వారా, మహారాష్ట్ర ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచినందుకు సంతోషపడుతుండ్రా, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినందుకు సంతోషపడుతురా స్పష్టం చేయమని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా. భారతీయ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ ఒకటి, ఢిల్లీలో కుస్తీ గల్లీల దోస్తీ అని మేము చెప్పింది మళ్ళొక్కసారి నిజమైందా లేదు? ఎందుకంటే ఎన్నికలకు ముందు బూటక వాగ్దానాలు చెప్తారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కోటేదని పిలుపునిచ్చిర్రు, ఢిల్లీకి పోయి పిలుపునిచ్చిర్రు. అటువంటి వాళ్ళు ఇలా పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి మద్దతునిచ్చి 0 సీట్లు తెచ్చుకున్న వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతుంటే నేను అడుగుతా ఉన్న వాళ్ళను, మీరు భారతీయ జనతా పార్టీకి బీ టీం కాకపోతే ఏమవుతారని అడుగుతా ఉన్నాం ఇలా.